అఘోరాల గురువంట ఈ స్వామీజీ, సనాతన ధర్మానికి ఓ గురూజీ. అఘోరాల గురువంట ఈ స్వామీజీ, సనాతన ధర్మానికి ఓ గురూజీ. మందు తాగుతాడంట, మాంసం తింటాడంట ఈ స్వామీజీ. మందు తాగుతాడంట, మాంసం తింటాడంట ఈ స్వామీజీ. గురువు గారు తాగకూడదని యాంకర్ గారు అడిగితే, స్వామీజీని ఈ స్వామీజీని గురువు గారు తాగకూడదని యాంకర్ అడిగితే ఏమి చెప్పారు స్వామీజీ సమాధానం? యాంకర్ గారే ఆశ్చర్యపోయారుగా. అమ్మవారు మందు తాగుతుంది, అమ్మవారు మాంసం తింటుంది. స్వామీజీనైనా నేను తాగితే తప్పేముంది? ఓ యాంకర్ గారు తప్పేముంది? మీరే చెప్పండి. అమ్మవారు మందు తాగుతుంది, అమ్మవారు మాంసం తింటుంది. మేము తాగితే అనగా స్వామీజీ తాగితే తప్పేముంది అని ప్రశ్నించారు. యాంకర్ గారికి మతిపోయింది, మతిపోయింది. అఘోరాల గురువు అండి. అఘోరాల గురువు, అఘోరాలకే గురువు సనాతన ధర్మానికి ఒక మార్గం ప్రకటించడం కోసమని వచ్చారండి. ఈ గురూజీ మాటలు వింటే చాలా ఆశ్చర్యం కలుగుద్దండి. దేవుని పిల్లలారా, మరి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, హైందవ సహోదరుల్లో 90% మంది మంచి వాళ్ళు ఉంటారు. ఎవరి జోలికి పోరు, ఎవరిని ఊరికినేమి అనరు, ఎవరిని బాధ పెట్టారు. అందరికీ ప్రేమను పంచుతూ ఆ సహోదరులు చాలా మంది అందరితో ప్రేమ కలిగి ఉంటారు. కానండి, ఈ 90% మంది ఇలా ఉంటారు. 10% మంది ఉంటారండి హైందవుల్లో మొత్తము తలకెక్కి, లేదంటే కులపిచ్చి పట్టి, ఎదుట మనిషి చిన్న తప్పు చేస్తే చాలండి, ఆ తప్పును పట్టుకునండి ఇష్టానుసారంగా మాట్లాడి, మీరే చేశారు, మీరే చేశారు, మీరే తప్పు చేశారు, మేము చాలా శుద్ధ పురుషులం అంట మాట్లాడుతూ ఉంటారండి. అలాంటి వారి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. హైందవ సహోదరు లేని వారు, నా స్నేహితులైన వారు మీరు బాధపడుతూ దయచేసి దేవుని పిల్లలారా మీరు కూడా వినాలి. అయితే ప్రతి ఒక్క మార్గంలో కూడా పొరపాట్లు చేసేవారు 10% ఉంటారు. క్రైస్తవ మార్గమా, సనాతన మార్గమా, లేకపోతే ముస్లిం మార్గమా, లేకపోతే బౌద్ధ మార్గమా, లేకపోతే ఇంకా ఇంకా ఉన్నారు కదా, ఇతరితర మతస్థులు ఉన్నారు కదా. ప్రతి ఒక్కరిలో కూడా 10% పొరపాట్లు జరగకుండా ఉండవు మనిషి అన్న తర్వాత. ఆ ఒక్క వ్యక్తి చేసిన అపరాధాన్ని బట్టి, లేదంటే అతిక్రమాన్ని బట్టి, లేదంటే పొరపాటును బట్టి ఈ 10% ఉన్న మతోన్మాదులు కానివ్వండి, లేకపోతే క్రీస్తు విరోధులు కానివ్వండి, వీరేం చేస్తారంటే అది పట్టుకుని పీకి 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 ఆ మనిషిని బాధ పెట్టి, ఆ మనిషిని సాక్ష్యాన్ని పాడు చేసి, ఆ మనిషి జీవితానికి మనశ్శాంతి లేని పరిస్థితుల్లో మాట్లాడుతూ మీరే 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 మరీ ముఖ్యంగా ఎక్కువ శాతం క్రైస్తవుల్ని బాధ పెడుతూ ఉంటారు. పాస్టర్స్ ని టార్గెట్ చేస్తూ ఉంటారు. లేరని నేను చెప్పనండి. క్రైస్తవ మార్గంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, సనాతన మార్గంలో ఉన్నవారు ఉన్నారు, ఇతరితర మార్గాల్లో కూడా ఉన్నారు. వాళ్ళను బట్టి మిగతా మంచి వాళ్ళను కూడా మీరు అనకూడదు ఈ వీడియో చూసి. ఎందుకంటే కొంచెమైనా బుద్ధి సిగ్గు తెచ్చుకుని, ఎదుటి మనసులో తప్పు జరిగినప్పుడు మనం పదే పదే ఆ వ్యక్తిని బాధ పెట్టకూడదు, అనకూడదు, ఆ వ్యక్తిని కించపరిచి మాట్లాడకూడదు అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలని నేను ఈ వీడియో మీకు చూపించి వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి నేను పాట పాడింది నిజం, అక్షరాల నిజం. ఆ స్వామీజీ గారు అట్లానే మాట్లాడారు. ఒకసారి మీరు ఆ స్వామీజీ గారు ఏం మాట్లాడుతున్నారు విన్న తర్వాత దాని వివరణ చెప్పుకుందాం. ఒకసారి ప్రభుత్వం పోయి నేను ఇక్కడ గుడిలో అన్నదానం చేస్తా, గుడి మంచి చేస్తా, అర్చకుని చూసుకుంటా అంటే ఆపుతుందా? మంద అవుతురు, అందరు తాగుతురు కదా, నేత తాగుతా.
ఒక స్వామీజీగా ఉన్నప్పుడు మీరు ఇదంతా గురువుగా ఉన్నప్పుడు తాకూడదు కదా ఇది. నాకు అఘోరాల ప్రాబ్లం లేదా? ఈ స్వామీజీ ఏమన్నారు విన్నారు కదండి, మందు నేను తాగుతాను, ఆ నేనే కదా అందరూ తాగుతారు, కాబట్టి వాళ్ళ అవసరతలు చూసుకోవాలి కదా గవర్నమెంట్ ప్రభుత్వం వారు, సనాతన మార్గంలో లేకపోతే నేను వెళ్లే మార్గంలో మరి అందరూ పట్టించుకోవాలి కదా. అంటే ఈ యొక్క యాంకర్ గారు ఏమంటున్నారు, మీరు గురువు గారు కదా, అఘోరాలకి గురువు గారు, మరొక ధర్మ మార్గంలో వెళ్తున్నారు కాబట్టి మీరు తాగకూడదు కదంటే నేను తాగుతాను అంటున్నారు ఆయన. చూడండి ఒకసారి ఏం మాట్లాడు. తాగుతారు. గురువు గారు మీరు. నేను అఘోరా గురువుని కాబట్టి 100% తాగుతా, 100% నాన్ వెజ్ తింటా. సార్ ఇది రికార్డ్ అయ్యి బయటకు వెళ్తున్నా, జాగ్రత్తగా మరొకసారి మాట్లాడమని. మరొకసారి చెప్తున్నా, నేను అఘోరా గురువు. యాంకర్ గారు చూడండి ఎంత కప్పడానికి చూస్తున్నారు. అదే ఎవరిదన్నా అయితే గనక టీవీ ఛానల్స్ లో ఏంటి, లేకపోతే ఇక అస్సలు ఎవరు, మరీ ముఖ్యంగా ఏ పాస్ట్ గారైనా లేకపోతే క్రైస్తవ మార్గంలో ఉన్న ఎవరైనా గనుక కనీసం ఇంత దొరికితే చాలు గోల గోల చేసేసి ఆ వ్యక్తిని ఎంతగా టార్గెట్ చేస్తారంటే మామూలు కాదు. ఆ యాంకర్ గారు అంటున్నారు చూడండి, బయటకు వెళ్తుంది వింటారు అందరూ అంటే ఆయన గుచ్చి గుచ్చి చెప్తున్నాడు అండి ఆ స్వామీజీ. అంటే ఆయన ఏ మార్గంలో ఉన్నా ఉన్నది ఉన్నట్టు ఒక మనిషి ఎలా బ్రతుకుతున్నాడో ఆ మనిషికున్న హ్యాబిట్ అంటే అది మాట్లాడుతూ ఉన్నాడు అతను. నేను ఇంకా ఖచ్చితంగా నేను మంద తాగుతా, ఖచ్చితంగా నేను నాన్ వెజ్ తింటా. అర్థమైందా? అమ్మవారు తాగుతాను, అమ్మవారు తింటాను. నాకు ఇంత ఇచ్చిన తనకు లేని బాధ, నాకు లేని బాధ, నా డబ్బులతో నేను తాగుతాను, మనకి మీకెందుకు? అది నిజం. ఆయన చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఎదుటి వారిదే తప్పు, పాస్టర్లు తాగుమతులు, పాస్టర్లు తిండిమతులు, పాస్టర్లు తిరుగుమతులు, పాస్టర్లు ఈ క్రైస్తవ్యము చెడ్డదే అని పాస్టర్స్ ని ఎత్తి చూపించే కించపరిచే గుణం ఉన్న వాళ్ళకి ఈ వీడియో. అందరికి కాదు, నా హైందూ సహోదరులు చాలా మంది నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళ గురించి నేను ఎక్కువ శాతం ఏం మాట్లాడను. ఏమంటున్నాడు, నేను మందు తాగుతా, నాన్ వెజ్ తింటా, అమ్మవారే తిని తాగుతుంది, అమ్మవారు తిని తాగ్గా నేనేంటి? ఈ మాట గనక ఎవరైనా పాస్ట్ గారు అని ఉంటే పాటికి ఎలా ఉన్నాయని పరిస్థితి, ఎవరైనా పాస్ట్ గారు గాని లేకపోతే ఇతరులు ఏ వ్యక్తి అయినా అనుంటే కనుక ఎలా ఉన్నంటే అలా ఉండండి. కాబట్టి ఈయన అంటున్నారు నేను ఖచ్చితంగా అదే చేస్తాను అని అంటున్నారు. క్లారిటీగా చెప్పండి అసలు స్వామి. చూడండి, అఘోరా సాధువులు వేరు. మరలా దేవుని పిల్లలారా, ఈయనేమంటున్నారంటే యాంకర్ గారు అడిగారు ఎందుకు వచ్చారు మీరు అని అడిగారు, ఏం చేద్దామని మీ టార్గెట్ ఏంటండి ఈయన అంటున్నారు. ఒకసారి వినండి, ఆయన మాటల్లో వినండి ఒకసారి. ఇప్పుడు మార్కెట్ లోకి ఇప్పుడు వచ్చిన ఏం చేద్దామని వచ్చారు? అసలు డబ్బు సంపాదించుకుందామని చెప్పి వచ్చిన. అంటే మతం పేరుతో డబ్బు సంపాదిద్దామనా? సాధన పేరుతో బిజినెస్ పరంగా. బిజినెస్ ఏదో చూసారా దేవుని పిల్లలారా, వినండి. క్రైస్తవ మార్గము దైవ సేవకులందరినీ కూడా నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడారు చాలా మంది. ఎలాగా? మతోన్మాదులు కానివ్వండి, క్రీస్తు విరోధులు కానివ్వండి, ఏం మాట్లాడారంటే వారు దశమ భాగాలు మనుషుల దగ్గర దోచుకుంటారు, అందరి దగ్గర దోచుకుని వారి జీవితాలు తాడుకుంటారు, వారి జీవితాలు పాడు చేస్తారు, మాఫియా చేస్తారు, బిజినెస్ అంట. క్రైస్తవ మార్గం ఏంటంట? బిజినెస్ అంట. చాలా మంది అట్లా మాట్లాడారు. అలా మాట్లాడిన వారికి ఈ వీడియో. బిజినెస్ ఎవరిది? బిజినెస్ ఎవరిదే? చూసారా? ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, నేను డబ్బు సంపాదించుకుంటాకు వచ్చాను, నేనంటే పబ్లిక్ గా చెప్తున్నాను. కానీ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆయన మాట్లాడతారు, వేరే వీడియోలో ఉందండి, నేను మీకు ఇది చూపించలేదు. ఇప్పుడు ఎవరు చెప్పండి? క్రైస్తవ దైవ సేవకులు వ్యాపారం చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, అందరి దగ్గర దోచుకుంటున్నారు. మరి వీళ్ళు ఈ సనాతన ధర్మంలో కొనసాగే ఈ స్వామీజీలు కానివ్వండి, లేకపోతే ఇలాంటి వారు ఏం చేస్తున్నారు? వినండి ఒకసారి, గ్రహించండి. ఎదుటి వారిని ఎంతసేపు గురువిందు పోస మొత్తం ఎర్రగా ఉన్నానని కింద నల్లమచ్చ మర్చిపోయి నేను ఎర్రగున్నాను వచ్చి అంటా ఉంటది. అయితే ఎవరో ఒకరు వచ్చి ఆ మచ్చను గుర్తు చేయాల్సి వస్తుంది. ఎందుకు ఎదుటి వారిని ఎనీ టైము మరి ఎప్పుడు కూడా కించపరుస్తూ మాట్లాడుతూ ఉండడం కాదు. మీలో ఏముందో, మీలో ఏమైతే లోపాలు ఉన్నాయో అలా మాట్లాడేవారు వెనకాల, లేకపోతే అలా మాట్లాడేవారు అనుసరిస్తున్న మార్గాలు ఏ లోపాలు ఉన్నాయో చూసుకోవాలి. ముందు చూసుకుంటే ఈ వీడియో అలాంటి వారు చూస్తే దిమ్మ తిరగాల్సింది. ఎందుకనంటే ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు, డబ్బు సంపాదించడానికి వచ్చాను, మందు తాగుతాను, నేను మాంసం తింటాను, ఆ అఘోరాలు గురువుని నేను, అమ్మవారే అమ్మోరు తల్లే తింటుంది, తాగుతుంది మందు. మందుతో నైవేద్యం పెట్టారు కదా, నాన్ వెజ్ మందు సీసాలు పెట్టి నైవేద్యం పెట్టారు. ఆ వీడియోస్ కూడా బోల్డ్ ఉన్నాయి. గుళ్ళల్లో పూజారులు తాగుతూ
ఆ అమ్మవారి గర్భాలయ గుడిలో మందు శేషాలు తీస్తూ ఉన్నాయి వీడియోస్. అవన్నీ చూపిస్తే నాకు సహోదరులు ఉన్నారు, వాళ్ళ మనోభావాలను దెబ్బతిట్టడం నాకు ఇష్టం లేదు. తరువాత ఆయన ఇంకొక మాట మాట్లాడుతున్నారు, శివుణ్ణి చూసారా మీరంటే శివుణ్ణి చూసారంట. చూడండి ఆయన. సరే, ఇప్పుడు మీరు ఇటువైపు వచ్చినప్పుడు ఎప్పుడైనా శివుని చూసారు? చాలా సార్లు చూసినాను. ఎక్కడ చూసారు? ఎన్నో సార్లు చూసిన. నేను హైదరాబాద్ లో కొంపెల్లో కూడా చూసిన. శివుణ్ణి కమ్యూనికేట్ అయినా కమ్యూనికేట్ అంటే మైండ్ టు మైండ్ ఉంటాయి శివునితో ఎప్పుడున్నా కూడా. చూస్తున్నారండి, జాగ్రత్తగా మాట్లాడండి. మళ్ళీ నేను ఒక్కనే కాదు, నేను ఒక్కనే మళ్ళీ ఒకసారి వినిపిస్తానండి. శివుని చూసి చూడండి ఒకసారి. సరే, ఇప్పుడు మీరు ఇటువైపు వచ్చినప్పుడు ఎప్పుడైనా శివుని చూసారు? చాలా సార్లు చూసిన. ఎక్కడ చూసారు? ఎన్నో సార్లు చూసిన. నేను హైదరాబాద్ లో కొంపెల్లో కూడా చూసిన. మాట్లాడారా? కమ్యూనికేట్ అయినా మౌత్ టు మౌత్ ఉన్నాయి, మైండ్ టు మైండ్ ఉంటాయి శివునితో ఎప్పుడున్నా కూడా. చూస్తున్నారండి, జాగ్రత్తగా మాట్లాడండి. మళ్ళీ నేను ఒక్కనే కాదు. చూస్తారా, నేను ఒక్కడనే కాదని కూడా చెప్తున్నాడు ఆయన. ఒక్కడ కాదంటే ఎందుకని ఉండండి ఒకసారి మరలా. అంటే మీకు అర్థం అవ్వాలని, చూసే వాళ్ళకి ఇంకా మైండ్ కి బాగా ఎక్కాలని, ఎదుటి వారిని ఎనీ టైం కించపరుస్తూ ఎదుటి వారి మార్గాన్ని లేదా ముఖ్యంగా క్రైస్తవ్యాన్ని కించపరిచి హీనపరిచి మాట్లాడే వాళ్ళకి ఈ వీడియో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ఇప్పటి వరకు కూడా నోటికి వచ్చింది. మరి మీరు చేసేది ఏంది? అందుకే ఎక్కడ వెనకటికి సామెత ఉంది, నువ్వు చేస్తే సంసారం నేను చేస్తే వ్యభిచారం అన్నట్టు సామెత ఉంది. అందరిలో ఇలాంటి చెడ పురుగులు ఉంటారు, అది మీరు గమనించాలి. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఒక వ్యక్తిని గద్దించి మాట్లాడి లేకపోతే బుద్ధి చెప్పేటట్టు ఉండాలి. కించపరిచి హేళన చేసి అస్సలు పీకేస్తారనుకో, ఆ మనిషిలో లోపం కనపడితే. మరి ఇవేంటి? స్వామీజీ మందు తాగుతాడంట, మాంసం తింటాడంట, డబ్బు సంపాదిస్తాడంట, మార్కెట్లోకి వచ్చాడంట, అమ్మవారే తింటుంది, అమ్మవారే తాగుతుంది, అమ్మవారే చేస్తుంది, నేను చేస్తే తప్పేంటని నిలదీసారు అడుగుతూ ఉన్నారు. మేమే గొప్ప, మేమే గొప్ప, ఇదిగో మీరు చేశారు. పాస్టర్ అందరూ తాగుమతులు సంపాదిస్తారు, బిజినెస్ చేస్తారు, ఆదివారం వచ్చేటప్పటికి వారి దశమ భాగాలు దోసుకోవడానికి పరిగెత్తేస్తారు. ఏంటిది మరి? ఏంటిది? గ్రహించాలి సహోదరులారా. ఒకరినొకరు కించపరుచుకుంటూ ఒకరినొకరు ఏమంటున్నారైనా శివుడు కనపడ్డాడంట. అదే యేసుక్రీస్తు ప్రభులు వారు కనపడకపోయినా కనపడ్డారని కొంతమంది చెప్తా ఉంటారు, దొంగ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, కాదని అంటలేదు. కానీ కొంతమందికి నిజముగా ఏ వాక్యం ద్వారానో, ఏ కళలోనో, ఏ స్వప్నంలోనో కొంతమందికి నిజంగా కనిపించి మాట్లాడతారు ఆయన. ఏమో ఎవరి మైండ్ సెట్ ని బట్టి వాళ్ళకి వారి పరిధిలో వారిని ఓదార్చడానికి వారికి ఉన్న శ్రమలో క్రీస్తు వారు ప్రత్యక్షం అవుతారు. ఎందుకంటే ప్రత్యక్షం అవుతారని లేఖనములు కూడా ఉంది కనుక. డైరెక్ట్ గా కనిపిస్తారనే సందర్భాలు లేఖనాలు బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నాయి కనుక ఎవరికైనప్పుడు 100 మందిలో ఒక్కరికి నిజమవుతుంది కదా. వాళ్ళని కూడా ఏసు కనపడ్డాడంట, ఏసు మాట్లాడాడంట, ఏసు బాబు మరి చెప్పలేదా, అది చెప్పలేదా, ఇది చెప్పలేదా, ఈయనకి శివుడు కనపడ్డారని ఈ స్వామీజీ చెప్తున్నారు. మరి మీరు దాన్ని ఎలా తీసుకుంటారో తీసుకోండి. కానీ మీలో అన్ని పెట్టుకొని, మీలోనే అన్ని లోపాలు కూడా పెట్టుకొని ప్రతి ఒక్కరిలో ఉంటాయి. మీలో అంటే మీలోనే కాదు, ప్రతి ఒక్క మార్గంలో ఉన్న వాళ్ళని కూడా చీడ పురుగులు ఉంటాయని నేను చెప్పాను ముందే. కాబట్టి దీని విషయం ఆలోచించి ఎవరైనా ఏలెత్తి చూపించే ముందు జాగ్రత్తగా మన వైపు 4 ఏళ్లు చూపిస్తున్నాయి కదా అనే జ్ఞానముతో గుర్తుంచుకుని మరి జీవించాలని నేను తెలియచేస్తూ ఉన్నాను.